ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో 1 యోహాను 2:16 ఒక మాట ఉన్నది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే మాటలు మనము చూస్తూ ఉన్నాము. అయితే శరీరాశ అంటే మనుషుడు చేసే ప్రతి పాపమును దేహమునకు బయట ఉన్నది గాని జారత్వం చేసేవాళ్ళు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేస్తూ ఉన్నారు అంటాడు పౌలు గారు. క్షణికమైన శరీరాశులతో యువత ఎంతగానో పెడదావు పడుచున్నారు నేడు. అంటే కొన్ని పాపాలు శరీరానికి బయట ఉంటాయి, కొన్ని పాపాలు శరీరంతో జరిగిస్తాము. కొన్ని వందల సంవత్సరాల నుండి భక్తులు ఈ పాపాన్ని ఖండిస్తూనే బోధిస్తూనే ఉన్నారు. అయినా మనుష్యులు లక్ష్య పెట్టటం లేదు. పాపం అనేది పండగలాగా ఉంటుంది, తుదుకు నరకాగ్నికి నడిపిస్తుంది అన్నాడు ఒక భక్తుడు. శరీరాశులతో పరిగెత్తిన సంసోను చివరికి గ్రుడ్డివాడై దాగోను దేవత గుడిలో తిరగని విసిరాడు కదా. దావీదు, ఇశ్రాయేలీయులకు రాజు అయిన దావీదు శరీరేచ్ఛలతో ఏడవబడి బత్షెబతో పాపం చేసినందుకు గాను జీవితకాలమంతా కుమిలి ఏడవలసి వచ్చింది కదా. కుటుంబానికి అందరికీ కూడా నరకం కనబడింది కదా చేసిన పాపాన్ని బట్టి. శరీరాశలు అదుపులో ఉంచుకోకపోతే జరిగే అనర్థాలు దారుణంగా ఉంటాయి. అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయం గద్దింపునెట్లు తృణీకరించెను, నేను నా సేవకుల మాట నేను ఎందుకు వినకపోతిని అని ఆ రోజున బాధపడే బదులు సామెతలు 5:12 ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, శరీరేచ్ఛలకు దూరంగా ఉండాలి. అదే శరీరాశ. రెండోది నేత్రాశ. అంటే ఏదైనా కావచ్చు. నేత్రాశ, ధనాశ, లోకములో ఆకర్షణీయముగా ఉండొచ్చు ధనాశ అనేది. స్త్రీ ఆశ, పేరు ప్రఖ్యాతుల మీద వ్యామోహం పెంచుకొని ఈరోజు చాలా మంది శోధనలకు లోనై కొంతమందిని ప్రభువును కూడా విడిచిపెట్టిన వారు ఉన్నారు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అన్నారు ప్రభు మత్తయి సువార్త 6:24. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్న వారు ఉన్నారు. 200 తులముల వెండిని, షీనారు పై వస్త్రాన్ని ఆశించి ఆకాను అని అతను, ప్రియ దేవుని బిడలారా, మరి ఆకోరు లోయలో మరణించాల్సిన పరిస్థితి వచ్చింది కదా. 4 మనుగుల వెండి, 2 దుస్తులు బట్టలను ఆశించి పరిగెత్తిన గెహజీ చివరకు తన సంతతికి కుష్ఠరోగం సంపాదించుకున్నాడు కదా. డబ్బును ఆశించి, వెండిని ఆశించి, బంగారమును ఆశించి దేవుని చిత్తాన్ని జరిగించక ఒక ఆయన రాళ్ల కుప్ప కింద సమాధవుతే ఆకాను లాంటి ఆయన, గెహజీ లాంటి వాడు కుష్ఠరోగమును తెచ్చుకుంటే, ఇస్కరియోతు యోధా లాంటి వాడు యేసయ్యను డబ్బు కోసం అమ్మేసి లాస్ట్కి తల్లకిందులుగా అతను పడి ఆ పేగులన్నీ బయటకు వచ్చాయి కదా. ప్రియ దేవుని బిడలారా, కనుక ధనము నీ చేతుల్లో ఉండొచ్చు కానీ నీవు దాని చేతుల్లోకి వెళ్ళకూడదు. దాని చేతుల్లోకి వెళితే నేను కూర్చోనీదు, నుంచోనీదు, కడుపు నిండా నువ్వు తినలేవు, మంచి వస్త్రాలు కట్టుకోలేవు, దేవుని సేవకు ధారాళంగా ఇవ్వలేవు. అలాగే నేత్రాశతో ఒక దైవ సేవకుడికి పౌలు గారికి దూరం అయిపోలేదా? కనుక శరీరాశ, నేత్రాశకి దూరంగా ఉండాలి. మూడోది జీవోడంబం. ఎప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుతున్నారు అని యాకోబు 4:16. నేడు అనేకుడు దేమావలే పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, ఆస్తుల కోసం, పాస్తుల కోసం సుఖానుభవాన్ని ప్రేమించి సిలువను వదిలి లోకం వైపు పరిగెడుతున్నారు.
దేమాని ఆయన ఆత్మానుసారిగానే భక్తిని ప్రారంభించాడు మనలాగానే. కానీ ఆయన ముగింపు శరీరానుసారంగా ముగించాడు. మనమేమో శరీరానుసారంగా ప్రారంభిస్తున్నాం మన ఆత్మీయ జీవితాన్ని. మన ఎండింగు, మన ముగింపు ఆత్మానుసారంగా ముగిస్తున్నాం. చాలా మంది విచారకరం ఏంటంటే ఆత్మానుసారంగా ప్రారంభిస్తున్నారు వారి జీవితాలు, కానీ చివరికి ఆత్మీయతకు దూరం అయిపోయి శరీరానుసారంగా వారి భక్తిని ముగిస్తున్నారు. కనుక నాగడిపై చెయ్యి వేసి వెనకతట్టు తిరిగిన వాడు నాకు పాత్రుడు కాదు అని ప్రభు చెప్పారు. కనుక ఈ ఉదయకాలం మందు శరీరాశ విషయంలో, నేత్రాశ విషయంలో, జీవపు డంబం విషయంలో దేవుని బిడ్డలు జాగ్రత్తగా ఉండాలని ప్రభు పదే 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 వ్రాయించారు. కనుక ఈ మూడిటికి దూరంగా ఉండడానికి మెలకు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా ఉందాం. ఈ మాటలు మీ వినికిడిలో ప్రభు దీవించునుగాక. సర్వశక్తి కలిగిన తండ్రి, ఇవి తండ్రి మూలముగా పుట్టినవి కావు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేవి. ఈ మూడిటి వల్ల వాళ్ళ ఆత్మీయతను చాలా మంది కోల్పోయారు. స్త్రీ ఆశ వల్ల, ధన ఆశ వల్ల, కీర్తి ప్రతిష్టలనే జీవపు డంబం వల్ల. కనుక ఈ ఉదయకాలమందు అట్టివాడికి దూరముగా ఉంచి ఆత్మానుసారంగా వారి భక్తిని ప్రారంభించి ఆత్మీయముగానే వారి జీవితాన్ని ముగించడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమల్లా వారి కుటుంబాలను దీవించండి. పెళ్లి రోజులు, పుట్టిన రోజులు, రక్షణ పొందిన రోజులు ప్రభు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించమని, మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక.